ISR9 న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులకి హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. విభిన్న ప్రతిభావంతులుగా డిక్లేర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ కార్యక్రమం చేసినా మళ్ళా మిమ్మల్ని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి ఆ విధంగా పనిచేయడానికి ఏం అవసరమో అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ ఒక పక్క కృష్ణమాదిగ ఎప్పటి నుంచో మీకోసం పోరాడుతున్నాడు. మన కోటేశ్వరరావు అయితే మీకోసం ఒకప్పుడు కాదు కార్పొరేషన్ చైర్మన్ గా 2 సేవలు ఇచ్చాడు. ఆ రోజు నేను చూశాను. ఏదైతే మోటార్ బైక్స్ కూడా మీకు అందరికీ ఇప్పించాను కనుక కోటేశ్వరరావు గారి తెచ్చింది చెప్పడం వేరే, దాన్ని అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వికలాంగుల దినోత్సవాన్ని కూడా తూచాగా తప్పకుండా చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా ఉన్నారు. ఏది ఏమైనా ఇప్పుడే మీకోసం వికలాంగుల హక్కుల పోరాట తరఫున మన మందకృష్ణ మాదిగ గారు ఈరోజు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా మీ అందరినీ ఆదరించే బాధ్యత, మీరు చెప్పిన పనులు చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ 6,000 రూపాయలు పెన్షన్ అడిగారు. చాలా కష్టాలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో మొత్తం అప్పులు అయిపోయినాయి. నాకే ఆశ్చర్యం వేస్తోంది. ఏమైనా చేయగలుగుతామా లేదని కూడా అనుమానం ఉంది. అయినా కూడా మీ కష్టాలు దృష్టిలో పెట్టుకుని ఈ 6,000 రూపాయలు పెన్షన్ మిగిలినవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలించి ఎంతవరకు అమలు చేయగలుగుతా అన్ని అమలు చేస్తాం. ప్రతి వికలాంగుడి ఇంటికి 300 యూనిట్లు అన్ని వర్కౌట్ చేద్దాం.